అడిసిమల్లి గారు, నమస్తే సార్. నమస్కారం. అంటే మనకి కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా, అలాగా ఈ ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తా అంటే ఏమనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మీలాంటి వాళ్ళే చెప్పాలి. ఒకటి, ఎలక్షన్లు ముందు రోజు మనం నాగార్జున సాగర్ లో జరిగిన హడావుడి చూసాం. కేసీఆర్ గారిని గెలిపించాలి ఎలాగైనా అని చెప్పి. రెండు, ఉమ్. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేయలేదు కర్టసీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు తోటి ముఖ్యమంత్రి హోదాలోని. మూడు, హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ ని కలిశారు కానీ రేవంత్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం ఎంతసేపు, వెళ్ళి కలవడం మర్యాదపూర్వకంగా, అది పెద్ద వేడుక అయ్యేది, అది కూడా జరగల. నాలుగు, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఎంపీలకు విందిస్తే ఎంపీలని తిట్టారని చెప్పి కూడా విన్నాం. ఐదోది, అన్నిటిలో ముఖ్యమైనది, మొన్న రేవంత్ రెడ్డి గారు రివీల్ చేసింది, ఎలక్షన్ల ముందు ఫండింగ్ కూడా రాకుండా చాలా రకాలుగా అష్టదిగ్బంధనం జరిగింది, ఒకవైపు కేసీఆర్ వైపు నుంచి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ఇండైరెక్ట్ గా రివీల్ చేశారు. అంటే ఇవన్నీ చూస్తుంటే కావాలని ఏరికోరి ఆ శత్రువు రేవంత్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారని మనం అనుకోవచ్చా? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అండి, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలా మంది తెలంగాణలో ఉన్న పర మేధావులందరూ కూడా మళ్ళా కేసీఆర్ గారే గెలుస్తారు అనుకున్నారు. ఎవరో కొంతమంది మాలాంటి ఎవరో ఒకళ్ళు చెప్తుంటే మమ్మల్ని పిచ్చోళ్ళ చూసారు, అది వేరే కాదు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని రేసులోకి రావడం మొదటి దిగ్భ్రాంతి. వాళ్ళు ఎన్ని విన్యాసాలు, వినాశకర విన్యాసాలు ఎన్ని చేసినా, తక్కుటమార గోకర్ణ విద్యలు ఎన్ని ప్రదర్శించినా, ఎన్ని స్కెచ్లు వేసినా, రకరకాలు వేశారు. షర్మిల గారిని ఎక్కడా పోటీ చేయనివ్వకపోవటం, వాళ్ళతోటి సఖ్యత పెట్టేసుకోవటం రెండో దిగ్భ్రాంతి. తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేటువంటి మూడవ దిగ్భ్రాంతి. కాంగ్రెస్ పార్టీ గెలవడం మొదటి దిగ్భ్రాంతి కదా. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం మొదటి దిగ్భ్రాంతి, కాంగ్రెస్ పార్టీ గెలవడం మూడో దిగ్భ్రాంతి. షాక్ అన్నమాట. అన్నట్లకన్నా మించింది నాలుగవ దిగ్భ్రాంతి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచింది పో, మన అనునూయులు, మన అస్మదీయులు, మా నాన్నగారి బానిసలో ఎవరన్నా అవుతారేమో అని చూశారు ముఖ్యమంత్రి. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్టెబన్ గా గట్టి రాయిలా నిలబడింది రేవంత్ రెడ్డి గారు అనుకదా. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇది అన్నిటికన్నా మించిన దిగ్భ్రాంతి. మీకు ఒక్కొక్కసారి షాక్ తగిలేసినప్పుడు బుర్ర పని చేయదు. మీకు ఏం జరిగిందో తెలవదు, ఏం చేయాలో తెలవదు, ఏం చేయకూడదో కూడా తెలియదు. అలాంటిదే, అలాంటి సుప్త చేతన అవస్థ అంటారు, సస్పెండెడ్ యానిమేషన్ పరిస్థితి. మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు కదా, అలాగన్నా. ఆ పరిస్థితుల్లో అతను అభినందనలు తెలపాలా, ఫోన్ చేసి మాట్లాడాలా, ఏం లేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళు సోషల్ మీడియా పేపర్లో ఎక్కడైనా రెడ్డేరా, మా రెడ్డి 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 అనుకున్నారు. ఏంటి ఏమవుద్ది రెడ్డి అంటే? వీళ్ళు ఎవరో ఏమనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారిని చూడగానే చంద్రబాబు కనపడతాడు అక్కడ. ఎస్, అదే సార్. రేవంత్ రెడ్డి గారి ముఖంలో తెలుగుదేశం వాళ్ళందరికీ చంద్రబాబు కనపడ్డాడు కాబట్టి వాళ్ళందరూ ఏకపక్షంగా వెనకాల అనుకుంటా. అది ఒక అరుదైన ఘనత రేవంత్ రెడ్డి గారు సాధించిన అరుదైన ఘనత. ఏంటంటే మనందరం కూడా, ఆయన చాలా గట్టిగా మాట్లాడతాడు, చాలా స్టబర్న్గా ఉంటాడు, పోరాడాడు, ఇది కాదండి. ఒక నాయకుడు వాడు జీవిత పార్టీలు ఆవిర్భవించిన కాడి నుంచి వైరంతో పోరాడుకున్న పార్టీలు, పరస్పరం పోరాడుకున్న పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చేసాయి. బహిరంగంగా పొత్తులు పెట్టుకోకపోయినా తెలుగుదేశం కేడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళడానికి కారణం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. అంతే. ఇది గమనించారు చాలా మంది. చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా బలవంతుడు తెలంగాణలో ఇవాళ, అంత బలవంతుడు. కేసీఆర్ గారు నాయకులను తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం అనుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు పార్టీతో పాటు తను బలవంతుడయ్యాడు. ఇది గమనించుకోవాలి ఎవరన్నా. చాలా మంది ఇది 3 నాళ్ళ ముచ్చటే, వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అనుకుంటున్నారు. డెఫినెట్ గా 5 ఏళ్ళు ఉంటాడు అతను, ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటాడు. మళ్ళా ఎలక్షన్ జరిగిందని మళ్ళా కూడా ముఖ్యమంత్రి అవుతాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే అతను రోజు రోజుకి అతని నిర్ణయాలు చూడండి.
మీకు ప్రజలు ఇదివరకట్లాగా కట్టు బానిసలాగా ఉండరు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓవర్ యాక్షన్ చేయాలి. అధికారంలో ఉన్నట్టు ఏం చేయటానికి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని లాక్కొచ్చి నిలబెట్టి గెలిపించి కేసీఆర్ గారు, మోడీ గారు, ఒక పక్కన జగన్మోహన్ ఇటువంటి ముగ్గురు శత్రువులు. ప్రజా ప్ర- ప్రజల్లో అభిమానం సంపాదించడం ఒక ఎత్తు అయితే, ముగ్గురు మూడు వైపులా కాశారు. అలాంటి వాళ్ళ మధ్య నుంచి అత్తారబత్తంగా పసిపెట్టిన మూడు తోడేళ్ల మధ్య నుంచి పసిపెట్టిన చేతులతో కాపినట్టు తెలంగాణ రాష్ట్రానికి అధికారాన్ని అప్పచెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక గిఫ్ట్ ఇచ్చడం. అతని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారు తీరం నష్టం చేస్తుంది. గత ఎన్నికల్లో ఏదైతే ఆయనకు అనుకూలించినాయో అవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు వాతావరణం చూడండి. ఈవెన్ పక్క రాష్ట్రానికి సంబంధం లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా విభేదం అనేటప్పటికి తెలుగుదేశం శ్రేణులు చాలా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ నిజంగా అతను ఏమైనా కలిసిపోయేలా చేసినా కానీ వీళ్ళంతా 70 మీటర్ బాబు అనుకుంది. అది జరగలేదు ఇక్కడ. రేపు పార్లమెంట్ లో కంప్లీట్ మెజారిటీ స్థానాలు, మాక్సిమం స్థానాలు కూడా వేస్తారు కాంగ్రెస్. ఈసారి తెలుగుదేశం వాళ్ళు మొన్న సరిగ్గా ఓట్లు లేని వాళ్ళు కూడా ఈసారి వేస్తారు కాంగ్రెస్ కి. దాన్ని తప్పించుకోలేరు అది. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడో, ఒకవేళ కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కేసీఆర్ ఏమని అనుకుంటాడేమో, మోడీ గారు ఏమని అనుకుంటాడేమో అనేటువంటి ఆ భయం దిగులు ఉంది చూసారా. మనిషిని భయం దిగులే తీసేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పని అయిపోయిందండి. అతని టైము మీకు సడన్ గా దిగాడు చూడండి నరసింహన్. అతని తాలూకు మనుషులు ఒక్కొక్కరు దిగుతారు మెల్లమెల్లగా. ఇప్పుడు అది ఎలాగ అనిపిస్తుంది అంటే, మీకు ఒక పెద్ద చెట్టు మీద కోతులు ఉంటాయి. పెద్ద పెద్ద అలబండలు అంటారు, ముఖం నల్లగా ఉండి కొండ ముచ్చులు. అవి మెల్లగా కింద అట్టుపొడి గెల పెట్టేవనుకోండి, ఒక్కొక్కటి దిగుతాయి మెల్లగా. తర్వాత అట్టుపొడి లాక్కుతుంటాయి. అలాగా ఒక్కొక్కడు దిగుతారు. దిగి వీళ్ళందరినీ పరామర్శల పేరిట కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఇంకా మిగతా వాళ్ళని కలుస్తూ ఉంటారు. మాటల మధ్యలో సఖ్యతకి ప్రయత్నం చేస్తారన్నమాట. మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అయితే ఇప్పుడు సమయం సరిపోదు, అయిపోయింది టైం. పైగా అతను అప్కమింగ్ కాదు, ఆల్రెడీ విధ్వంసం చేసాడు వచ్చేసి. ఒకసారి చూద్దామన్నా సీన్ అయిపోయింది, చూసేసారు అంతా నా బొమ్మ. ఇంకేముంది, అయిపోయింది. ఇక తరతరాలకి కూడా కోలుకోని విధంగా రాష్ట్రాన్ని దెబ్బకొట్టేశాడు. అతని మీద చాలా మందికి ఇంకో మాట చెప్పాలంటే, నేను జగన్ అభిమానిని, లేకపోతే వైసీపీ కార్యకర్తనే, లేకపోతే వైసీపీ నాయకుని చెప్పాలని సిగ్గుపడుతున్నారు వాళ్ళు. ఎంతగా చూస్తారు మనుషులు అలా చెప్తే. ఇక సిగ్గులేదా మీకు ఇలా చెప్పుకుంటున్నారు మీరు? ఎందుకంటే తెలుగుదేశంలో కూడా లోపాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కూడా చాలా గొప్ప పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా చాలా కొద్ది పోసుకుంది ఏమి ఉండదండి. వాళ్ళలో తప్పులు ఉంటాయి, వాళ్ళ నిర్ణయాలు కొన్ని ప్రజా వ్యతిరేకంగా ఉంటాయి, ప్రజలు చాలా ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉంటాయి. కానీ ఈ రకంగా వాళ్ళు ఉనికినే సహించలేని పరిస్థితి. వాళ్ళు ఏమనుకుంటున్నారో, కొద్దిగా మేము ప్రజల్లో కొంతమంది మాట్లాడతారు, ఎక్స్ట్రీమ్ ఒక 10-20% ఇప్పుడు ఉంటారు ఎవరికైనా సరే. మీకు వీరప్పని అభిమానించి వాళ్ళు ఉన్నట్టే, దావూద్ ఇబ్రహీంను అభిమానించినట్టే, ఆయన ఎవరో టెర్రరిస్ట్ ఉండి కూడా చంపేయడు, ఆ టవర్స్ ని గుద్దేసాడు విమానంతో. అతని పేరు ఒసామా బిన్ ఏంటంటే లాడెన్ అండి. ఒసామా బిన్ లాడెన్. అవును, ఒసామా బిన్ లాడెన్. ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు మంచోడని చెడ్డోడని ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు, కొంచెం ఉన్నారు. అది చూసుకుని మేము చాలా సూపర్ అనుకున్నారు అనుకున్నాడు. వాళ్ళ పతనానికి ఎవరి సహాయం లేకుండా వాళ్ళు గొయ్యాలు తవ్వుకున్నట్టే. అదే పనిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నిర్ణయాలు అందరికీ, పార్టీని మళ్ళీ ఏదో చేస్తున్నాడు, రకరకాలుగా మారుతున్నాడు, ఎమ్మెల్యే వాళ్ళ సీట్లు మారుతున్నాడు అంటే రోజుకో ఒకటి పారిపోయి చెప్తున్నారు. మీకు ఎలక్షన్ల ముందే ఆ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందేమో డౌట్ వస్తుంది. ఎక్కట్లా ఇస్తారు నిలబెడతానికి ఎవడన్నా ఉంటాడు బోళ మంది. మీకు ఇస్తారంటే మీరు నిలబడ, నాకు ఇస్తే నేను నిలబడాలనిపిస్తున్నాను. ఏ సరదా కదా, ఎంతమంది ఇస్తాడేమో అని చేరి వాళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 1985లో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు, అయినా పోటీ చేశారు కదా డిజాస్టర్ మూమెంట్ లో కూడా. అలాగే వీళ్ళ దగ్గర కూడా పోటీ చేస్తారు. ప్రజలైతే మాత్రం గట్టిగా అన్ని వర్గాలను దూరం చేసుకున్నాడు. చూడండి, ఎస్మా ప్రయోగించాడు అంగన్వాడీల మీద. వాళ్ళు చచ్చిన ఓటేస్తారు. ఇక వాళ్ళు పీక్ కోసేసి చంపేస్తా ఉంటే కూడా, ఇప్పుడు ఆ చంద్రయ్య ఆయన్ని గుండెల మీద మోకాలతో తొక్కిపెట్టి
జై జగన్ అని వదిలేస్తామంటే కూడా జై చంద్రబాబు అని. పీక్ కోసేసి క్షణంలో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పీక్ తెగిపోద్ది. అందరూ మనం అనుకున్నట్టుగా బానిసలు లేకపోతే డబ్బులు కమ్ముడిపోతారు ప్రజలు అని చెప్పేసి ఎప్పుడు భావించరాదండి. బలహీన మనస్కులు ఎలా ఉంటారో బలవంతులు కూడా ఉంటారు, మానసికంగా దృఢత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ సమాజం మొత్తం ఒకలాగా ఎప్పుడూ ఉండదు. ఈ సమాజం చాలా బాగుంది, సభ్యతగా ఉందనుకున్నప్పుడు కూడా అత్యంత నీచులు జుగుప్సాకరమైన మనుషులు ఉంటారు. ఏమైనా రానున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గడ్డు రోజులు. అతనికి బలము బలగము అనుకున్న వాళ్ళందరూ కూడా నిర్వీర్యం అయిపోతున్నారు. ఆయన చాలా దృఢంగా నా వెనకాల కొండంత అండగా ఉన్నాడు అనుకున్న కేసీఆర్ గారు రెక్కల తెగిన పక్షిలాగా తుంటి విరిగి మంచమే పడ్డాడు ఆయన. పోనీ వాళ్ళు అయినా సరే తోసిరాజుని ఎలాంటి పరిస్థితులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేద్దాం రెచ్చిపోదాం అంటే ఇక్కడ వాళ్ళకి ఆర్ఎంఆర్ఎస్ లాగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు ముఖ్యమంత్రి. వాళ్ళ ఓవర్ యాక్షన్ రికార్డింగ్ డ్యాన్స్ కుదరదు. ఇక్కడ ఏ రకంగా ఓవర్ యాక్షన్ చేయడానికి కుదరదు. చాలా ప్రమాదకరమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రమాదకరమైంది ఏ రాజకీయ పార్టీకైనా బేసిక్ గా వాళ్ళు కన్సాలిడేట్ అయినా వాళ్ళకి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. 25%, 20%, 30%. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 35% గ్యారంటీగా ఉంటుంది ఓటు బ్యాంక్. అది కాంగ్రెస్ నుంచి వచ్చింది, వాళ్ళ నాన్నగారి మీద అభిమానం మీద వచ్చింది. ఆ ఓటు బ్యాంక్ కి రెండు రకాలుగా చిల్లు పెడుతున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళకి ఇతర పక్షాలకు ఓటు వెయ్యలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా వేయకూడదు అనుకున్న వాళ్ళకి కాంగ్రెస్ కనపడుతుంది. గతంలో కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ మీద ఆగ్రహం తగ్గి వాళ్ళకి తెలంగాణలో పక్కన తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎంతో కొంత సానుకూలత ఏర్పడి జగన్మోహన్ రెడ్డికి వేయలేకపోయినా కానీ కాంగ్రెస్కి వేసుకుని వాళ్ళ ఇది తీర్చుకుంటాం. మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఉన్నారంటారు కదా ఆయన వెనకాల. వాళ్ళందరినీ షర్మిల పలుగు పారా పట్టుకుని వచ్చి తవ్వేసి ఉప్పర తట్టలతో ఎత్తుకుని, ఉప్పర తట్టలు అంటారు మట్టి తీసేదాన్ని, ఆ తట్టలతో తీసేసుకుని ఎత్తి అదలు పోసి. అంటే అతనికి ఓవరాల్ గా తన అవకతవక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల దూరమైన సమాజంతో పాటు తను బేసిక్ గా తను వద్దనుకున్న రోడ్డు మీద దొరికిన డబ్బుల్లాగా వచ్చిన కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వాళ్ళ నాన్నగారి అభిమానులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ వాటిల్లో కూడా బొక్కపడుతుంది. కాబట్టి నా మాట ఇంకొకసారి నిజమైపోతే బాగుండని కోరుకుంటున్నాను. తర్వాత అయినా అవ్వకపోయినా ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆచూకీ ఆనవాలు దొరకదు ఎన్నికల తర్వాత అని చెప్తున్నాను. ఈ ఒక్క మాట నిజమైతే చాలు నా జీవితం. మీకు ఇంకా అపూర్వ శక్తులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు కానీ మామూలుగా ఏ విషయంలో అయినా మంచి, మీరు చెప్పే మంచి విషయాలు అనేకం అనేకం జరగాలని, మీకు మంచి మంచి శక్తులు రావాలని కోరుకుంటున్నాను సార్. చూద్దాం ఏమై. నాకు శక్తులు ఏమవుతాడు బాబు. నాకు ఈ మన ప్రిడిక్షన్ ఒక అంచనా, ఇది అంచనా. సరదాగా ఈ అంచనా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఆ ధైర్యం ఎందుకు వచ్చిందంటే నా అంచనా ఒకటి నిజమైంది ఇటీవల కాలంలో. కాబట్టి అంటే ఆ, ఎవరన్నా సరే గతంలో జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు అంచనా వేస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికి ఒక విలువ వస్తుంది ఒక మాటకి. దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఒకటి జరిగితే చాలరా బాబు, తర్వాత జరిగినా జరగకపోయినా. ఓకే. ఓకే సార్, చూద్దాం అయితే. థ్యాంక్ యూ సార్.